నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణవాయువును అందించే చెట్లను సంరక్షించుకుందాం. మంత్రి కందుల దుర్గేష్ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా వన మహోత్సవం. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని విజ్ఞప్తి. పోలీసు అధికారులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన. కడియంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన పలువురు ప్రముఖులు. మరింత బలపడుతున్న అల్పపీడనం. కోస్తాకు భారీ వర్ష సూచన. గోదావరి తీరంలో ముసురు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం. పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షతః అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వల్ల మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని, పాఠశాలలో ఎకో క్లబ్స్ ను ప్రారంభించి మొక్కలు నాటడం, వాటి పరిరక్షణ బాధ్యతలను చేపట్టే విధంగా విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నదుల్లో చెత్తా చెదారాన్ని తొలగించడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమాజ హితం కోరే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మాతృభాషను కాపాడుకొని వ్యక్తిత్వ వికాసానికి దోహదపడదామన్నారు. ఇటీవల కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు కూలిపోవడంతో వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్న జిల్లా కలెక్టర్ అభినందనీయులని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు మాకు. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన యొక్క జన్మదినం. ఆ రోజున అందరూ కూడా చాలా మంది పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం, కేకులు కట్ చేస్తాం, హర్షాతిరేకాలతో ఈలలు వేస్తూ ఉంటాయని ఒకటే మాట చెప్పాడు. మీరు నా పుట్టినరోజు బాగా జరగాలంటే, నా పుట్టినరోజుకు ఒక అర్థం పరమార్థం ఉండాలంటే మీరందరూ కూడా రేపు సెప్టెంబర్ 2వ తారీఖున నదుల్లో ఎక్కడైతే లేకపోతే వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లీన్ చేయండి. వాటిని చెత్తా చెదారం, ప్లాస్టిక్ ఉంటే తీసేయండి. దాంతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కలు నాటండి. ఇది నాకు మీరు ఇచ్చేటువంటి బహుమతి అనేటువంటి మాటనే, బర్త్డే గిఫ్ట్ అనేటువంటి మాటను వారు చెప్పారు. ఈ మధ్యకాలంలో మాకు జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో మాటను చెప్పడం జరిగింది. ఇది ఒక పార్టీగా తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా సమాజ హితాన్ని కోరి తీసుకున్నటువంటి నిర్ణయం కనుక మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. సెప్టెంబర్ 2వ తారీఖుని మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఎక్కడ మీకు వీలుంటే అక్కడ ఎవరెవరు ఆ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. తప్పనిసరిగా మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటాం. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నట్లు వివరాలు తెలిపారు. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఈ ప్లాంట్ నాటడం అనేది ఒకరు కాల్ ఇచ్చారనో లేదా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనో లేకపోతే కాలేజ్ లో మీకు మీ మాస్టర్ చెప్పారనో కాకుండా ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో మనం దాన్ని ఒక వ్యక్తిగత బాధ్యతగా మనం తీసుకొని ప్లాంట్స్ నాటి ప్లాంట్స్ ని బ్రతికిస్తే మనం చాలా ఎన్నలేని సేవ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని విరివిగా ప్లాంట్స్ నాటించండి. అలానే ఎవరైనా చెట్లు కొడుకునేటప్పుడు అది ఆపడానికి కూడా ప్రయత్నించండి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి మాట్లాడుతూ వన మహోత్సవం మాటలు కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ కాపాడు కోసం ప్రధానమైన చర్య మొక్కల పెంపకం కనుక దాన్ని విస్తరించారు. మనందరం కలిసి ముందుకు సాగుతాం. వన మహోత్సవాన్ని విజయవంతం చేయడమే కాదు, ఎన్ని మొక్కలు పెట్టాం, ఎన్ని మొక్కలు బతికినాయి. మొక్కలు పెట్టడం ఫోటో దిగుతూ అయిపోతుంది. దాన్ని నీళ్లు పోసేవాళ్ళు ఏమి, దాన్ని పోషించేవాళ్ళు ఏమి. నేను ఒకసారి ఒక శ్మశానానికి గోడ కట్టించాను. ఆ సొంత గుంటూరు పాలకర్లు కట్టిస్తే
మొక్కలు పెట్టించాం. మొక్కలన్నీ తెప్పించి ఖరీదైన మొక్కలు తెచ్చి పెడితే గార్డులు వేయమంటే గార్డులు లేదా పశువులు తిరిగిపోయింది. ఇప్పుడు ఒక్క మొక్క లేదు అక్కడ. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని పరిరక్షించడం ముఖ్యమన్నారు. ఆయన అంటే ఇష్టం ఉందా మీ అందరికీ? మాటల్లోనే వినిపించట్లే, గట్టిగా ఉందా అభిమానం? ఉంటే సినిమా చూడటం కాదు, ఆయన ఇచ్చిన పిలుపుతోటి ప్రతి ఒక్కరు మొక్కను నాటడం. చేయగలుగుతామా? చెయ్యాలి. వాటిని రోజు చూసుకోవాలి, ఎలా ఉందో కూడా వాటిని పెరిగేంత వరకు కూడా కాపాడే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ ఊరంతా వనం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్రరావు, ప్రజాప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, ఆర్డీఓ శివజ్యోతి, ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి 2 మొక్కలను అందజేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకి ఎవరూ సాటిలేని విధంగా వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్నకృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గన్నకృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్నకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గన్నకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ వన్నె తగ్గకుండా తన నటన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పున్నమి చంద్రుల్లా ప్రేక్షకులను అల్లింపచేస్తున్నారని పేర్కొన్నారు. నటుడిగానే రాణిస్తున్న ఇటు రాజకీయాల్లోనూ హిందూపురం నుంచి 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల బాగోగుల కోసం పరితపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలవలసి వీరభద్రం, నందమూరి వంశాభిమానుల సంఘ అధ్యక్షులు గొర్రెల రమణ, కెవి శ్రీనివాస్, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాసరావు, కౌలూరు వెంకట్రావు, సింహాద్రి సతీష్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. తల్లిగారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకు, ఎంతో మంది రోగులకు ప్రాణదానం చేయడం, ఇక్కడ పేద ప్రజలకు కూడా ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. అక్కడ ఎంతో డెవలప్ అవుతుంది. అటు హిందూపురం శాసనసభ్యుడిగా తన తండ్రి గారు మొట్టమొదటిసారి ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత మా అభిమాన నాయకుడు హరికృష్ణ గారు కూడా అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు 3వ సారి అనుకుంటాను మొన్న ఎలక్ట్ అయ్యారు. కాబట్టి ఆయన నిత్య నూతనుడిగా ఇలాగే అభిమానులందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు చలనచిత్ర సీమలో తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమం. ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా అవసరమని, అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ అండ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని, దేహదారుఢ్యం సొంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆదిశేషు, కార్యనిర్వాహకులు నరసింహారావు, టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్, మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అజ్జరపు వాసు, కార్యదర్శి సుందరం, పొన్నాడ బాబీ, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. Gracias.
ఓకే సార్. చాలా బాగా ఆడతాం. సో ఇది కూడా మీరు ఇలా స్టాండర్డైజ్ గా మాకు ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ప్రొవైడ్ చేయమని అడిగితే ప్రతిపాదిస్తే మనం ఓవర్ నైట్ అయితే జరగదు, కానీ అట్లీస్ట్ పైప్ లైన్ లో ఉంచితే మనకి పిల్లలకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ప్రోత్సహించి పిల్లలు తీసుకొచ్చి ఈ క్రీడకి విశేషమైన ఆదరణ కల్పించాలని పత్రికాముఖంగా సభాముఖంగా అందరినీ కూడా కోరుతున్నాము. సక్సెస్ఫుల్గా చేస్తానికి మా ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అసోసియేషన్ వారు చాలా సహాయ సహకారం అందించారు. అలాగే ఇక్కడ దాకా వచ్చిన పిల్లలకి స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో లయన్స్ క్లబ్ రాజమండ్రి సంస్కృతి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. లయన్స్ క్లబ్ రాజమండ్రి సంస్కృతి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్ వజ్రపు కోటేశ్వరరావు, లయన్ వాణిశ్రీ, కేవి సత్యనారాయణ, క్లబ్ సభ్యులు మాటూరు సిద్ధార్థ, శివరామకృష్ణ, లీలాకృష్ణ, నిప్పన్మూర్తి, అధ్యక్షులు మారాడ్ రవికుమార్, స్కూల్ హెచ్ఎం పీటీలు పాల్గొన్నారు. కడియం హైస్కూల్లో కూటమి నాయకులు వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కడియం హైస్కూల్లో కూటమి నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాత మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో పలు రకాల మొక్కలను ఆయన నాటారు. మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోసకింటి సత్యవతి, పాటనశెట్టి రామ్జీ, మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, ముద్రగడి జమ్మి, వైస్ ఎంపీపీలు పంతం గణపతి, కల్దండి విశాలాక్షి, గోవింద్, కూటమి నాయకులు నాగిరెడ్డి సూర్య, రామకృష్ణ, ప్రతిపాటి రామారావు చౌదరి, కళ్యాణం సూరిబాబు, కొత్తూరి కృష్ణ, మర్రి శంకర్, గారపాటి తాతబ్బాయి, ఎంపీడీఓ రత్నకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని క్లాసుల్లో ఒక్క 10 minutes మేము ఉండక్కలేదు, మీరే టీచర్స్ మొక్కలు ఇంటికి పెంచాలి, పెంచడం వల్ల ఉపయోగం ఏంటనేది ఒక 10 minutes పావు గంట, ఒక 2 days 3 days కనుక మీకు చెప్పగలిగితే వాళ్ళ పేరెంట్స్ ని కొంచెం పట్టుబడతారు. పెట్టుబట్టి వాళ్ళ ఇంటి దగ్గరలో, అంటే సొంతంగా అందరికి ఇల్లు ఉండొచ్చు లేకపోవచ్చు, ఉన్నంతలో వాళ్ళ ఇంట్రెస్ట్ చూపితే కనుక ఎక్కువ మంది పిల్లల ఇంట్రెస్ట్ చూపితే ఆదిత్య బిజినెస్ ఎనలిటిక్స్ విద్యార్థుల మానిటైజ్ కార్యక్రమం జరిగింది. స్థానిక ఆదిత్య బిజినెస్ స్కూల్లో ద్వితీయ సంవత్సరం బీబీఏ బిజినెస్ అనాలిటిక్స్ విద్యార్థులు 2 రోజుల బిజినెస్ ఎక్స్పోను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పో ప్రాముఖ్యతను సెక్రటరీ డాక్టర్ సుగుణరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నాయుడు, డైరెక్టర్స్ గంగారెడ్డి, కోఆర్డినేటర్ అనిల్ కుమార్, ఎక్స్పో స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ తేజస్వి రెడ్డి, అక్షిత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సర్చ్ ఇంజిన్ ఇలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. దాన్ని పూర్తిగా క్లాసిఫై ఎలా చేయొచ్చు అండ్ అవేర్నెస్ని తీసుకురావడమే మా మెయిన్ మోటో కింద పెట్టుకున్నాం. సో ఈచ్ స్టాల్ ఒక అవేర్నెస్ అండ్ ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చాం. చాలా నాలెడ్జ్ ఇన్సైట్స్ని కూడా. These kind of events are very helpful for the normal people and the students mainly for the upcoming generation are very important to learn this kind of technologies. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలాగా ఎక్కువ కండక్ట్ చేసి ఆదిత్యలో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి స్టూడెంట్స్కి ఇంకా హెల్ప్ అవుతుందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలా కండక్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్ వరకు కూడా
మేము ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మాకు మెటీరియల్ స్పాన్సర్ చేశారు. సో స్టూడెంట్స్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రిన్సిపల్ సార్కి, శేషారెడ్డి గారికి అండ్ సుగుణారెడ్డి మేడంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా చీఫ్ గెస్ట్ అయిన శ్రీనివాస్ గారు కూడా, అలాగే హెచ్ఓడి అనిల్ కుమార్ గారికి, విద్యార్థి కోఆర్డినేటర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులకు మేము తోడుంటామని, అలాగే వాళ్ళ అభ్యున్నతకి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. కళాశాల యాజమాన్యం మా శేషారెడ్డి గారికి, అలాగే సుగుణారెడ్డి మేడంకి, అకాడమిక్ డైరెక్టర్. రాజమండ్రి కోరుకొండ రోడ్ కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ ప్రధాన ఆచార్యులు పెరవలి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం చిత్ర టెర్రస్లో ఘనంగా నిర్వహించారు. సుసంపన్న సాహిత్య వారసత్వ భాషగా తెలుగు ప్రజల నోట గుర్తింపు పొందిందని ఎస్కేవిటి కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ పివిబి సంజీవరావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం చిత్ర టెర్రస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భాష ప్రజల సంస్కృతిని, జీవన విధానాన్ని చాటుతుందని అన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం అధ్యక్షులు శ్రీరామ్ గుప్తా మాట్లాడుతూ ఒక తరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన మనుగడకు భాష జీవనాధారమని, అది లేకపోతే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ప్రధాన సన్మాన గ్రహీత గొల్లపూడి వీరవెంకట రమణమూర్తి మాట్లాడుతూ తెలుగు పుస్తకాలు చదివేవారే కనుమరుగయ్యారని పేర్కొన్నారు. సభ్యులందరూ పిబివి సంజీవరావు, గొల్లపూడి వీరవెంకట రమణమూర్తిని ఘనంగా సత్కరించారు. క్లబ్ కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి రాఘవరావు, మద్దుల సుబ్రహ్మణ్యం, మాధవరావు, బుచ్చువరాజు, రామకృష్ణ, గ్రంథి వసంతకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఏ భాషాపరంగా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక పదాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంకేతిక పదాలకి చక్కనైనటువంటి తెలుగు పదాలని రూపకల్పన చేసి భవిష్యత్ తరాలకు అందించాలని మన నగరానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు డాక్టర్ పివిబి సంజీవరావు గారు, అలాగే గొల్లపూడి పబ్లిషర్స్ అధినేత రమణమూర్తి గారు, వీళ్ళిద్దరినీ కూడా మా క్లబ్ తరఫున సత్కరించి తెలుగు భాష మరిన్న కొత్త తరానికి కూడా దీని యొక్క రుచి చూపిస్తూ ఎల్లప్పుడూ కూడా ఇది వర్ధిల్లాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిల్లలు కూడా ఎవ్వరూ కూడా ఈవేళ తెలుగు నేర్చుకోవడానికి ఉత్సాహత చూపించట్లేదు. కనుక ఇక ముందు ఎవరన్నా ఏదైనా ఉన్నా మంచి మంచి పదాలు తెలియపరిస్తే, నాకు ఏదైనా పుస్తకంలో ప్రచురించడానికి అవకాశం ఉంటే తప్పకుండా కూడా నేను సంజీవరావు గారిని కోరుకుంటున్నాను. ఈ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తప్పకుండా. ఇందుకూరుపేట జెడ్పీ హైస్కూల్లో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి దుర్గా కుమార్ మొక్కలు నాటారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని సోపాన మార్గమని తిరిగి ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని నరకనివ్వన ఇంటా బయట రాజమండ్రి శంకర్ భాస్కర్రావు కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శంకర్ భాస్కర్రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హాకీ మాంత్రికుడు జాన్సన్ జన్మదిన వార్షికోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసరావు అధ్యక్షత వహించగా
ముఖ్య అతిథిగా ప్రముఖ హాకీ క్రీడాకారులు గుజ్జుల వినోద్ బాబు, ఫుట్బాల్ క్రీడాకారుడు సీరా గంగాధర్రావు, ప్రముఖ క్రీడా పరిశోధకులు సుంకర నాగేంద్ర కిషోర్, హాకీ క్రీడాయోధుడు జాన్చంద్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు అంతర విశ్వవిద్యాలయ హాకీ ఛాంపియన్షిప్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబర్చిన గుజ్జుల వినోద్ బాబుకి అత్యుత్తమ ప్రతిభ గల హాకీ క్రీడాకారుడు జ్ఞాపిక పురస్కారాన్ని సన్మానంతో అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర క్రీడా పితామహుడిగా ఖ్యాతిగాంచిన సుంకర భాస్కర్రావు నగరపాలక పాఠశాలలో ఈ పురస్కారాన్ని హాకీ మంత్రికుడు జాన్సన్ జైన్ సందర్భంగా అందుకోవడం చాలా ఆనందంగా ఉందని గుజ్జుల వినోద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కేబిటి కళాశాల వ్యాయామ అధ్యాపకులు పివి కిషోర్ బాబు, ప్రభాకర్, కార్పొరేట్ వర్మ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ సివిఎస్ శాస్త్రి గారు, సుంకర నాగేంద్ర కిషోర్, సీరా గంగాధర్రావు, పి రాజ్ కుమార్ బాబు అండ్ దొరబాబు ఆల్సో విల్ బి జాయినింగ్ సూన్. మే రిక్వెస్ట్ హెడ్ మాస్టర్ గారు అండ్ గంగాధర్ గారు. ఆయన కానీ అవకాశం ఉంటుంటే ఇండియన్ హాకీ టీంకి వినోద్ బాబు ఆడుండేవారని ప్రముఖులైన క్రీడాకారులు ఆయన ఆట చూసిన అందరూ వ్యక్తీకరించారు. ఈ పాఠశాలలో ఇలా జరగడానికి సహకరించిన హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసరావు గారికి, టీచర్లకి, స్టూడెంట్స్కి, మా అందరి క్రీడాకారులు. ఈ రీతిగా నన్ను ఆ రోజుల్లో మేము ఆడినటువంటి ఆటను, ప్రతిభను గుర్తించి ఈ దినం సన్మానం పొందుకోవడానికి నాకు కూడా కల్పించబడిన అవకాశాన్ని బట్టి నేనెంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ క్రీడాకారులు, ఫుట్బాల్ ప్లేయర్ అయితేనేంటి, హాకీ ప్లేయర్ అయితేనేంటి, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయితేనేంటి, వాళ్ళందరూ వచ్చి మా పాఠశాలలో పిల్లలకి స్ఫూర్తి నింపటం చాలా ఆనందంగా. వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడారంగంలో మంచి ప్రతిభ కనపరిచి ముందుకు నడిపిస్తారని దేశాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని ముంబై సినీ నటి జత్వాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజంలో ప్రజల రక్షణకు, ఆస్తులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారా? బాధితులను సైతం పాలకులతో కుమ్మక్కై అవమానకరంగా పౌర హక్కులను సైతం కాలరాచి చిత్రహింసకు గురిచేసి నిందితులుగా, దోషులుగా చిత్రీకరిస్తున్నారా అంటే అవుననే సమాధానం కాదంబరి జత్వాని రూపంలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో ఉన్నతాధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇలాంటి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటారా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముంబై సినీ నటి డాక్టర్ కాదంబరి జత్వాని వేధింపుల కేసు వ్యవహారం బయటపడ్డాక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాదంబరి జత్వాని సామాన్యురాలు కాదు, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న విద్యావంతురాలు. కాదంబరి జత్వాని వైద్య విద్యను అభ్యసించారు. సినీ నటిగా, మోడల్ గా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, పంజాబీ చిత్రాల్లో నటించడం జరిగింది. పలు ఉత్పత్తులకు బ్రాండ్ గా నిలిచారు. అలాంటి విద్యావంతురాలైన మహిళతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని దేశం మొత్తం వేలెత్తి చూపించే స్థాయికి తీసుకొచ్చారని పలువురు ప్రజా నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని వేధింపుల వ్యవహారంపై ఏపీ పోలీసులు స్పందించారు. పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు జట్వానీతో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకున్నారు. ప్రత్యేక బందోబస్తుతో విజయవాడకు తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను వేధించిన అధికారులకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని మీడియా ప్రతినిధులకు జత్వాని చెప్పారు. And the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise.
ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్ర శనివారాల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు చెరువులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోస్తాకు భారీ వర్షాలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. వాతావరణ శాఖ సెప్టెంబర్లో 1-2 అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి ముసురు పట్టింది. వర్షం కురుస్తూనే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణవాయువును అందించే చెట్లను సంరక్షించుకుందాం. మంత్రి కందుల దుర్గేష్ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా వన మహోత్సవం. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని విజ్ఞప్తి. పోలీసు అధికారులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన. కడియంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన పలువురు ప్రముఖులు. మరింత బలపడుతున్న అల్పపీడనం. కోస్తాకు భారీ వర్ష సూచన. గోదావరి తీరంలో ముసురు, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం. సమాప్తం. నమస్కారం.